దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ చివరి దశకు చేరుకుంది. మొత్తం 7 దశల పోలింగ్లో ఇప్పటికే 5 దశలు పూర్తయ్యాయి. నిన్నటితో 6వ దశ పోలింగ్ ప్రచారానికి కూడా తెరపడింది. ఇక రేపు 6వ దశలో 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ 6వ దశలో బీహార్లో 8, హర్యానాలో 10, జార్ఖండ్లో 4, ఢిల్లీలో 7, ఒడిశాలో 6, ఉత్తరప్రదేశ్లో 14, పశ్చిమ బెంగాల్లో 8, జమ్మూ కాశ్మీర్ ఒక స్థానానికి పోలింగ్ కొనసాగనుంది. ఈ దశలో మొత్తం 889 మంది అభ్యర్థులు బరిలో ఉండగా అత్యధికంగా హర్యానాలో 223 మంది, అత్యల్పంగా జమ్మూ కాశ్మీర్లో 20 మంది పోటీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక మిగిలిన రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్లో మొత్తం 162 మంది అభ్యర్థులు బరిలో ఉండగా బీహార్లో 86 మంది, పశ్చిమ బెంగాల్లో 79 మంది, జార్ఖండ్లో 93, ఒడిశాలో 64 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.